సమస్యలు వెంటనే పరిష్కరించాలా, ప్రస్తుతంగా ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలా, ప్రస్తుతంగా ఉన్న సమస్యలు వెంటనే ఉపాధ్యాయ సంఘాల ఐక్యత, ఉపాధ్యాయ సంఘాల సమైక్య. ఫ్యాప్టో కమిటీ పిలుపు మేరకు ఈ రోజు అన్ని కలెక్టరేట్ల ముందు పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా 12వ PRC కమిషన్ ఏర్పాటు, అదే విధంగా 30% IR ప్రకటించాలని, డిఆర్ఆర్స్ మరి దాదాపుగా 30,000 కోట్ల డిఆర్ఆర్స్ ఉన్నాయి, 2022 PRC అరియర్స్ ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర 2 సంవత్సరాలు పూర్తవుతుంది. PRC కాలం కూడా మరి 11వ PRC కాలం కూడా పూర్తయి దాదాపు 36 నెలలు అయిందంటే దాదాపు 3 సంవత్సరాలు పూర్తయింది. అత్యధికంగా PRC కాలం వాయిదా వేసినటువంటి కాలం ఇదే 12వ PRC కాలమే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఖచ్చితంగా ఉపాధ్యాయులకు వచ్చేటువంటి బకాయిలు అయితేనేమి, రోడ్ మ్యాప్, అదే విధంగా PRC సకాలంలో ఇస్తామని మరి హామీలు ఇచ్చి ఈ రోజు తొంగలో తొక్కి అదే హామీలను తొంగలో తొక్కి మరి వాయిదాలు వేస్తూ మరి దాదాపు 36 నెలల కాలం పూర్తయినప్పటికీ కూడా మరి ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి 12వ PRC కమిషన్ వేయాలి, అదే విధంగా 30% IR ప్రకటించాలి. అదే విధంగా మరి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే CPS ను మరి మార్పు చేసి అందరికీ ఉపాధ్యాయ ఉద్యోగులకి సరైన పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కనీసం ఇంతవరకు కూడా మరి CPS పైన ఎటువంటి మరి కనీసం ఫ్యాప్టో సంఘాలతో, ఉపాధ్యాయ సంఘాలతో, ఉద్యోగ సంఘాలతో కనీసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయకుండా, కనీసం దానిపై చర్చలు జరుపుకోకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. మరి చాలా ఇది ఆయన ఇచ్చినటువంటి హామీకి ఆయన తుంగలో తగ్గినటువంటి వైనం. మరి అదే విధంగా మరి సరెండర్ లీవ్స్ దాదాపు 2021లో పెట్టినటువంటి సరెండర్ లీవ్స్ ₹1 కూడా ఇంతవరకు ఉద్యోగుల ఉపాధ్యాయ ఖాతాలో జమ చేయలేదు. అదే విధంగా MTS టీచర్లకి 62 సంవత్సరాలు మరి పదవి విరమణ అవకాశాన్ని ఇవ్వాలి. అదే విధంగా మరి KGBలో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టో పిలుపు మేరకు, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో జరుగుతున్న ఫ్యాప్టో ర్యాలీ మరియు పికెటింగ్ కార్యక్రమంలో భాగంగా అపరిష్కృతంగా ఉన్న చాలా కాలం నుంచి, గత ప్రభుత్వ కాలం నుంచి కూడా అపరిష్కృతంగా ఉన్న 11వ PRC యొక్క బకాయిలు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులకు గుదిబండగా తయారైన టెట్ను పార్లమెంట్ సవరణ చట్టం ద్వారా రద్దు చేయాలని, ఒకవేళ ప్రత్యేకమైన టెట్కు రాష్ట్రంలో జీవో ఇచ్చి ఉంది కాబట్టి ఆ జీవో ప్రకారము ఏ సబ్జెక్టు టీచర్లకు ఆ సబ్జెక్టు మాత్రమే పెట్టాలి, ఇతర సబ్జెక్టులను దాంట్లో జోడించరాదని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా 12వ PRC కమిషన్ యొక్క టైం అయిపోయి 36 నెలలు దాటుతుంది కాబట్టి ఇక 2 సంవత్సరాలుంటే 13వ PRC యొక్క టైం కూడా వస్తుంది. కాబట్టి ఆ 12వ PRC కమిషన్ వెంటనే ఏర్పాటు చేసి 30% IRని ప్రకటించాలని, అదేవిధంగా కరోనా సమయంలో మరణించిన ఉపాధ్యాయుల పిల్లలకు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది పిల్లలకు ఇంతవరకు కార్యనియామకాలు ఇవ్వలేదు, వెంటనే కార్యనియామకాలు ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న 4 DAలు ఇక త్వరలో 5వ DA కూడా వస్తుంది, ఆ 5 DAలను కలిపి వీలైతే 4 DAలను వెంటనే ప్రకటించాలని, అదేవిధంగా MTS ఉపాధ్యాయులు 98, 2008 ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ వయసు పెంచాలని, అదేవిధంగా KGVB, CRTలు, PGTలతో వెట్టి చాకిరీ చేసుకున్న విధానానికి రద్దు చేసి గత ప్రభుత్వము KGVBలకు ఇచ్చిన MTS యొక్క జీవోలను అమలు పరుస్తూ KGVB ఉపాధ్యాయులకు MTS ను అమలు చేయాలని, అదేవిధంగా కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న EHS కార్డు అమలు సంపూర్ణంగా రెఫరల్ హాస్పిటల్లో అమలయ్యేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లను పరంగా ఫ్యాప్టో పిలుపు మేరకు ఈ ధర్నా జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమంలో భాగంగా CPS రద్దు చేయాలి. ఉప ముఖ్యమంత్రి గారు వారి ఎన్నికల టైంలో హామీ ఇచ్చారు, CPS కు ప్రత్యామ్నాయంగా మంచి పెన్షన్ విధానాన్ని ప్రవేశపెడతామని. ఇంతవరకు 2 సంవత్సరాలప్పటికీ చర్చలే జరపలేదు CPS మీద. కాబట్టి CPS కూడా రద్దు చేసే విధంగా లేదా ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించే విధంగా చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో పక్షానికి ధర్నా జరుగుతుంది. నా పేరు TK జనార్దన, STU జిల్లా కర్నూలు జిల్లా అధ్యక్షులు, ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్.